కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం విజయలక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ 130 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన ఈ ఇల్లందులో బొగ్గు నిక్షేపాలు మొదట కనుగొన్నది మా పంచాయతీ పరిధిలోనే. అయినప్పటికీ ఈ పంచాయతీలో ఈరోజు కోట్లు ఇక్కడ నుండి తీసుకెళ్లిన సింగరేణి సంస్థ ఈరోజు మమ్మల్ని అంధకారంలో నెట్టేసే పరిస్థితి ఉంది. ప్రపంచానికే వెలుగులు నింపిన సింగరేణి ఈరోజు మా పంచాయతీ మీద సీత కన్నేసి బొగ్గు నిక్షేపాలు లేవని దౌర్జన్యంగా మా ఉన్న తీసుకోవడానికి మమ్మల్ని ఇబ్బంది పట్టే పరిస్థితికి వచ్చింది. మేము ఏమంటున్నామంటే ముఖ్యంగా ఈ పంచాయతీ పరిధిలో ఉన్న ఓసీ తీయడానికి మేము స్వాగతిస్తూనే మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలా, వాళ్ళకి ఏదైతే ప్రాంతంలో ఓసీ నిర్వాసితులుగా గుర్తించున్న వారిని R&R ప్యాకేజ్ ఇవ్వాలా, అదేవిధంగా మీ ఓసీ పరిధిలో లేని కుటుంబాలను ఆ గ్రామాలను ఆ ఏరియా హ్యాబిటేషన్లను సింగరేణి దత్తత తీసుకొని వాళ్ళకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలా. లేని పక్షంలో సింగరేణి ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మా పాలకవర్గం నుండి ఈ ప్రాంత ప్రజలతో కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధం. మా డిమాండ్లు నెరవేరాలా. ఎన్నో కోట్లు వేల కోట్లు ప్రతి సంవత్సరం లాభాల వాటాలు పంచుతున్న సింగరేణి అందులో మా ఈ ప్రాంతం ఎంతుందో అనేది ఒక 10% కూడా లేని ప్యాకేజీని ఈరోజు కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడున్న బడుగు బలైన వర్గాలు, ఆదివాసులు, గిరిజనులను ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈ విధంగా మొండి వైఖరిగా దౌర్జన్యంగా వాళ్ళకి ఇష్టానుసారంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల్ని కూడా మేము ఇప్పటికే కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించి మాకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నుండి చొరవ చూపాలని మేము గ్రామ పంచాయతీ నుండి మా పాలకవర్గం నుండి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏది జరిగినా వెనుకడుగు వేసేది లేదు. మా ప్రాంత ప్రజలకు న్యాయం జరిగినాడే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తాం తప్ప అంతవరకు వాళ్ళు ఏ విధమైన చేసినా మా పైనుండి బుల్డోజర్ల పైన సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.